నమస్తే. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి నరేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం చెప్తారన్న? అంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి అన్నారనుకోవచ్చు ఆ వ్యాఖ్యలు? మార్చరికి పంపిస్తాం రేపు, అంటే మార్చరికి వెళ్తారు రేపు మాపు అనే వ్యాఖ్యలు. ఇంత నీచంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారిని, ఇంత నీచంగా మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని జీవితంలో కూడా ఎవ్వరూ చూడలేదు. స్వాతంత్రానంతరం 75 సంవత్సరాల కాలంలో కూడా ఎవ్వరు కూడా ఇంత నీచాతి నీచమైనటువంటి ముఖ్యమంత్రి చూడలేదు. ఒక ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ముఖ్యమంత్రిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, రాష్ట్రాన్ని సిద్ధించి చావుకుమైనా అసలు తెగించి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొస్తే అట్లాంటి ముఖ్యమంత్రిని మార్చడానికి పంపిస్తామంటే సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడే తీరు మాకు అహం అడ్డం వస్తూ ఉంది, మాకు విఘ్నత అడ్డం వస్తూ ఉంది, మా పార్టీ నాయకులు మాకు నేర్పినటువంటి విఘ్నత మాకు అడ్డం వస్తూ ఉంది. మేము నోటుకొచ్చి తిట్టడం మాకు సమస్య ఏం కాదు. మీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం, మీకంటే ఎక్కువ చేయగలుగుతాం, కానీ మాకు ఒక విఘ్నత అడ్డం వస్తూ ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతా ఉన్నాం. నిజంగా నాకు చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. మీరు మీ మీద స్పందించాలని సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈరోజు పార్టీ కార్యకర్తల్లో మాట్లాడుతుంటే మొన్నగాక రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఒక మాట మాట్లాడారు. ఇందిరమ్మని అమ్మ అన్నారు, ఎన్టీఆర్ని అన్న అన్నారు, నన్ను అని చెప్పి ఆగిపోయిన సందర్భం చూసినాం. తర్వాత కొన్ని వీడియోలు కనబడ్డాయి. తర్వాత మో డాష్ అని, గూ డాష్ అని విచిత్రమైనటువంటి రేవంత్ రెడ్డి మాటలు కనబడ్డాయి. నాకే సిగ్గు అనిపిస్తుంది. వీలైతే మీరు అదొక వీడియోలు తెప్పించుకొని చూడండి. తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రతిష్ట ఏ రకంగా ఉంది, మీ కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా ఉన్నాయి, జనాలు మిమ్మల్ని ఎంత పొగుడుతూ ఉన్నారో అది మీకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నాకు చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది మీ మీద స్పందించడానికే. ముఖ్యమంత్రి అనే ఒక కుర్చీకి ఉన్నటువంటి విలువతోనే ఈరోజు స్పందిస్తూ ఉన్నది తప్ప నిజంగా వారి మాటలకు కాదు. సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అందరూ కూడా, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక కేసీఆర్ గారిని ఈ రకంగా మాట్లాడడం అంటే నేషనల్ మీడియాలో ఖండించారండి. ఈరోజు ఎక్కడా కూడా గతంలో మాట్లాడినది ఏ సందర్భంలో అయినా మన ఇంటి గురించి, మన గుట్టు గురించి నేషనల్ మీడియాలో చేసుకునే పరిస్థితి కనబడుతుందా? కానీ ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మాది అప్పుల కుప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా దగ్గర భూమి పంట భూమి లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. మా దగ్గర ఉద్యోగులు లేరు, మా దగ్గర నాణ్యమైన విద్యార్థులు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దురదృష్టకరం ఏంటండి? మీరు మాత్రం మీ గోతి మీరే తీసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఆ గోతి ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం సమాజం మీద విఘ్నత ఏమన్నా ఉన్నట్లయితే ఇప్పటికైనా మాట మార్చుకోండి. లేకపోతే తెలంగాణ సమాజం, తెలంగాణ యువత తిరిగి అటాక్ చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్ అని. అంటే సభ ఏదైనా, వేదిక ఏదైనా ఒకటే లక్ష్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులని తిట్టే ప్రయత్నంగా, అంటే ఏ సభలోనైనా ఎలాంటి మీటింగ్లోనైనా ఇదే కొనసాగిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అనుకోవచ్చు అన్న దీన్ని? ఇప్పుడు శకనం చెప్పే బల్లి అంటే కుర్తలో పడదంట. అంటే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తాడు, నేనేదో గొప్ప వాళ్ళని ప్రయత్నం చేస్తాడు, తీరా వస్తుంది కుర్తలో ఉంటుంది. అట్లా రేవంత్ రెడ్డి కూడా కుర్తలో ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. ఎవరైనా హైదరాబాద్లు ఏ రకంగా తిడుతున్నారు, లగచర రైతులు ఏ రకంగా తిడుతున్నారు, మహిళలు ఏ రకంగా తిడుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మహిళలు ఏ రకంగా తిడుతూ ఉన్నారు, అందరూ తిట్లదానికమే చూస్తూ ఉన్నారు. ఇంత ఘోరంగా, ఇంత విచిత్రంగా తిట్టినటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు లేడు, ఇప్పుడు కూడా అదే రకంగా చూస్తారు. కాబట్టి కబడ్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ అన్న. అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ జరిగింది. నిన్న గవర్నర్ గారు మాట్లాడుతూ అన్నీ ఇస్తున్నాం, అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం, మేము ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు మా పాలనలు అని చెప్పి చెప్పిండు. దీని వెనకాల ఇంకా రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిపిస్తున్నా అని చెప్పి కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. ఏం చెప్తారన్న మీరు? 100% గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వం రాసిచ్చేదే. గవర్నర్ గారు ఏం ప్రిపేర్ చేసి రారు, ప్రభుత్వం రాసిచ్చేది. అంటే ప్రభుత్వం అనేది నిస్సిగ్గుగా ఒక గవర్నర్ గారి చేత ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడిపిస్తున్నారంటే ఇంతకంటే దిగజాడు ప్రభుత్వం ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకంటే దిగజాడు కాంగ్రెస్ పార్టీ ఇంకా మనకు కనబడతా ఉంటుందా? రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, ఎక్కడ ఢిల్లీ ఎలక్షన్లో మాట్లాడండి, 2500 పెన్షన్ ఇస్తాం తెలంగాణ అని చెప్పి ఇస్తున్నారు. మీరు చెప్పండి, ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఇప్పటికైనా ఇస్తా ఉన్నారా? లేరు. కానీ వారు ఆ రకంగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి మాటలకు చాలా అసహ్యంగా ఉన్నాయి. మీరు ఈ రకంగా మాట్లాడతాం తెలంగాణ సమాజం అంతా మేము వెలివేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అంటే 6 గ్యారంటీలు ఇవ్వాలంటే, అన్ని ఉచితాలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి కాదు, కాని పని, బడ్జెట్ లేదు, పోయిన ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని అని చెప్పిండు కదా. దాని మీద ఏం చెప్తారు? మేము మొదటనే చెప్పినాం, ఈ తలతిక్క వాగ్దానాలు. రేవంత్ రెడ్డికి తలకాయ లేదు, తలకాయలో మెదలు లేదు, కాబట్టి ఇష్టానుసారం మీరు హామీలు ఇస్తూ ఉన్నారు అని మేము మొదటనే చెప్పినాం. కానీ ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అయిపోయి నమ్మే ప్రయత్నం చేసిర్రు. కానీ ఇప్పుడు ఏమైంది? ప్రజలకంతా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కదా నేషనల్ మీడియా కోసం చెప్తా ఉన్నాడు. అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగిండు, అక్కడ ఏం అడిగిండు? మరి మీకు కనీసం ఆర్థిక శాఖ మీద కనీసం ఇంత పట్టు లేదా, మీకు అవగాహన
అవగాహన లేదా అంటే ఏమో మీ లంక బిందువులు అని చెప్పి వచ్చినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దురదృష్టకరం ఏం కావాలి? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ ఆర్థిక శక్తిని ప్రపంచ పటంలో తీసుకుపోయినటువంటి వ్యక్తి ఏమో కేసీఆర్ గారు, ఈరోజు దిగజార్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏమో రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికే అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర వీడియోలు కొన్ని రేవంత్ రెడ్డి గారు కూడా పంపించండి. ఆయన ఏ రకంగా తిరుగుతా ఉన్నారో అవి పంపించడానికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడతారా లేకపోతే ఇంకా మాట్లాడుతున్నది వాళ్ళ ఇష్టం. హామీల విషయంలో ఏం చెప్తారంటే హామీలు ఇచ్చుకుంటా పోతే, ఉచితాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక సభలో చెప్తా ఉన్నాడు. అంటే మరి ఎవరు అడ్డగోలు హామీలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ప్రజలందరినీ అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసి అధికార పీఠం మీద కూర్చుంది ఎవరు? అదే రేవంత్ రెడ్డి కదా. అంటే ప్రతి మహిళకి 2500 ఇస్తానని చెప్పి మహిళల్ని బోర్లేసిండు. పెద్దవాళ్ళందరికీ కూడా మనిషికి 2000 ఉన్న కేసీఆర్ మీకు 2000 ఇచ్చిండు, నేను వస్తే 4000 ఇస్తా అని చెప్పిండు. నేను రాగానే ఫస్ట్ సంతకం రుణమాఫీ మీద చేస్తా అని చెప్పేసి December 9కే ఇంకేమన్నా ఉంటే రుణాలు తెచ్చుకోండి నేను ఇస్తా అన్నాడు. ఇప్పటివరకు ఏం చేసిన దాఖలాలు ఇంకా ఎన్ని చేసిందని చెప్పి నిన్న గవర్నర్ గారు చెప్పిండు అసెంబ్లీ సాక్షి. అయ్యో వాళ్ళు చెప్పుకుంటే అయిపోదు. ప్రజల్ని వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా. ప్రజలలో అసలు ఎవరు ఓటేసేది ఎవరు, నిలబెట్టేది ఎవరు, ఇది చేసేది ఎవరు? ఇప్పుడు నేనేమో అనుకుంటా, అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. ప్రజల్లోకి వెళ్తే ఏం పథకాలైనా ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు. ఆ ఫ్రీ బస్ వల్ల ఏ మహిళ కూడా సంతోషంగా లేదు. ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలా చేశారు. అసలు దేవుళ్ళ లాంటి కేసీఆర్ సార్ని మేము అనవసరంగా మా ఓటు వేస్ట్ చేసుకున్నామని ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఓట్లు పెడితే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఇప్పుడు నేను అప్పులకు వడ్డీలు కట్టడానికే బడ్జెట్ సరిపోతా ఉన్నది, నేను హామీలు ఎడికెళ్ళి తెచ్చేయాలంటుండ్రు. మరి నువ్వు హామీలు ఇచ్చే ముందు తెలియదా నీకు? నువ్వు అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నావు కదా, ప్రతిపక్షంలోనే ఉండి పోరాడినావు. హామీలు ఇచ్చే ముందు మరి అడ్డగోలు అప్పులు చేసిండు అని ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించిండు. మరి అడ్డగోలు అప్పులు చేసినా ఆ అప్పులతోటి ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించిండు. తెలంగాణని బంగారు తెలంగాణలో చేసి చూపించిండు. ప్రతి రూపాయికి ఒక అభివృద్ధి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ చేసిన అప్పుల కంటే డబుల్ చేసి పెట్టిండు. అది నివేదికల ప్రకారం ఆర్బీఐ రిలీజ్ చేసింది. అన్ని నివేదికలు వచ్చినాయి, ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మరి ఆ వాటితోటి ఏం అభివృద్ధి జరిగింది? కనీసం ఏ ఒక్క చోటన ఒక కొత్త బిల్డింగ్ గోడలు లేచినాయా? ఒక కొత్త బిల్డింగ్ ఇది ఏమన్నా అంటే కేసీఆర్ సార్ కట్టిన బిల్డింగ్లకి రిబ్బన్ కట్ చేస్తాడు, కేసీఆర్ సార్ కట్టిన ఫ్లైఓవర్లకి రిబ్బన్ కట్ చేస్తాడు. ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్ కట్ చేస్తాడు. హైదరాబాద్లో మొత్తం ప్రజలందరినీ రోడ్ల మీద వారేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి, అంటే కేసీఆర్ సార్ కట్టిన ఇళ్ళని తీసుకుపోయి, బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇళ్ళని తీసుకుపోయి ఈయనంటే ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తాడు. ఇలాంటి వ్యక్తిని ఏ ఒక్కరు కూడా క్షమించరు. ఖచ్చితంగా స్ట్రెచ్చర్ మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్ట్రెచ్చర్ మీద ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి, గుంపు మేస్త్రి. ఈ గుంపు మేస్త్రికి త్వరలో కాలం చెల్లబోతుంది. డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం జెండా ఎగిరేవేయబోతుంది. అంటే ముఖ్యంగా ప్రధానంగా నేను మహిళల అభివృద్ధి కోరుకుంటున్నా, కానీ నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా పయనిస్తూ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాకు అడ్డుపడతా ఉన్నాయి. ఈ రెండు నన్ను అడ్డుకుంటున్నాయి. రాష్ట్రం కేంద్రంతో కొట్లాడే దిశకు పోతుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ నన్ను అడ్డుకుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు ఒకరు అభివృద్ధి చేస్తా అంటే ఒకరు ఆపితే ఆగుతుందా? అభివృద్ధి చేస్తా అన్న ఉద్దేశమే కనుక ఎవరిలోనైనా ఉంటే ఎదుటి వాళ్ళు ఆపితే ఏ అభివృద్ధి ఆగదు. ఫస్ట్ అభివృద్ధి చేస్తా అన్న ఉద్దేశం అతనికి లేదు. ఎంతసేపు నేను, నా బంధువులు, నా ఇది మేమందరం బాగుపడాలి, మేము ఎంతసేపు మా ఖజానా నింపుకోవాలి తప్ప ప్రజల మీద ధ్యాస లేదు. ప్రజాపాలన అని చెప్పిండు. ప్రజాపాలన కాదు, అది స్వపరిపాలన అంతే. నేనేం చెప్తే అదే చెల్లాలి. ప్రజల గురించి అసలు అభివృద్ధి గురించి అవసరమే లేదు. ఇక ప్రతి మహిళను కోటీశ్వరాలని వేస్తా అన్నాడు. ఇస్తా అన్న తులం బంగారం ఏది? ఇస్తా అన్న 2500 ఏవి? ఇస్తా అన్న స్కూటీలు ఏవి? ఇస్తా అన్న పెన్షన్లు ఏవి? ఇంకా కోటీశ్వరులు చేస్తారట ఇలా మొహాలకు. ఫైనల్గా ఏముంది? ఫెయిల్యూర్ గవర్నమెంట్. కేసీఆర్ మన కాంగ్రెస్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని తలదన్నేలా చేసి చూపిస్తా అన్న వ్యక్తి ఫెయిల్యూర్ అయిండు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది, అంతే. మీరేం చెప్తారండి 6 గ్యారెంటీల విషయంలో? ఇప్పుడు ఎట్లా ఉన్నది ప్రజల నాడి? అంటే బయట మహిళలు కానీ ఇటు ప్రజలు కానీ అన్ని రంగాల వాళ్ళకు మేము న్యాయం చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ నిన్న అసెంబ్లీలో గవర్నర్ కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? 6 గ్యారెంటీల మీద చెప్తున్నాను. ఏ పల్లెటూరుకి పోయినా, ఏ మండలికి పోయినా, ఏ విలేజ్కి పోయినా మన తెలంగాణలో 2 పంటలు పండుతాయి, వర్షాకాలము
మన యాసంగి 2 పంటలు పండుతాయి. ఈ 2 పంటలల్లో కేసీఆర్ బాపు ఉన్నప్పుడు 2 పంటలలో ఫుల్ వడ్లుంటుండే. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, పొలాలు ఎండిపోయినాయి. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ లేదు. ఒకటి బస్సు గ్యారంటీ ఉన్నది. బస్సులో ఆ మహిళలు కొట్టుకొని చనిపోయడానికి బస్సు గ్యారంటీ ఒకటే ఇచ్చిండు, మిగతాది ఏ గ్యారంటీ లేదు. అంతే. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి, వాళ్ళే కొట్టుకొని చనిపోతున్నారు, వాళ్ళకే పదవులు లేవు, వాళ్ళకే అదైపోయారు. ఈ తెలంగాణ పాలించడానికి రేవంత్ రెడ్డికి కాదు, మా బాపు కేసీఆర్ మళ్ళీ కంపల్సరీ వస్తాడు. జై తెలంగాణ.